ఇదేమో చిన్నది కాదండి. ప్రపంచంలో ఉన్న రాజ్యాంగాలన్నిటిలో పొడుగైంది ఏదంటే ఇదే. 448 అనుకుంటే అధికరణాలు ఉంటాయి దీనిలో, 25 పార్ట్లు, 12 షెడ్యూల్డ్. ఇంతలావు మహా ధర్మం మాత్రం ఉండదు. సరే, ధర్మం లేదు, హిందూ మతం కదా, అది ముస్లిం దేశం అయినప్పుడు ఇది హిందూ దేశం కదా. హిందూ దేశం అనే దానికి హిందూ మతమే కదా మనకు హిందువులకి ట్రేడ్ మార్కు ఉన్నది. మతం మరి క్రిస్టియన్ మన దేశంలో క్రిస్టియన్లకి పెద్దపీట వేస్తారు. అమెరికా ప్రెసిడెంట్ కొత్తగా బుష్ వచ్చిన, ట్రంప్ వచ్చినా, ఇంకోటి వచ్చినా, ఏ పార్టీ వాడైనా చర్చి ఫాదర్లు వెళ్ళి బ్రష్ చేస్తుంటారు. ఇంగ్లాండ్లో రాజు పట్టాభిషేకం జరిగినా ఎవరు జరిగినా వాళ్ళే వెళ్ళి ప్రార్థనలు చేస్తే తప్ప కుదరదు. అలాగే ఇంగ్లాండ్లో వాళ్ళ అప్పర్ హౌస్ అంటారు, మన రాజ్యసభలాగా పై హౌస్ ఆఫ్ లార్డ్స్. ఆ లార్డ్స్లో 16 మందో 17 మందినో ఆర్చ్ బిషప్స్కి పర్మనెంట్ స్థానాలు ఉంటాయి. పార్లమెంటు సభ కనుక జరిగితే వాళ్ళు వచ్చి ప్రార్థనలు చేస్తారు. ఫస్ట్ ప్రార్థనలు ఆర్చ్ బిషప్స్ చేస్తారు. ఆ సంప్రదాయం అన్ని చోట్ల మరి బ్రిటిష్ వాళ్ళ కాళ్ళు నొక్కుతాం కదా మన వాళ్ళందరూ. మరి ఆ రకంగా అలాగే ఇస్లాం చూసుకున్నామంటే ఇస్లామిక్ కంట్రీలో ఇస్లాం మతమే ఉంటుంది, ఇంకో మతం ఉండటానికి వీల్లేదు కదా. ఆ రకంగా హిందూ దేశంలో కూడా హిందూ మతానికి పెద్దపీట ఉంటుందయ్యా. మేము కావాలంటే మిగతా మతాలు కూడా మేమేం వాటిని బతకనిస్తాం, హాయిగా వాళ్ళ స్వేచ్ఛలు వాళ్ళు అనుభవించవచ్చు అని చెప్పచ్చు. అంటే మొదలు ఏం చెప్పాలి? ఈ దేశము హిందూ ధర్మము సనాతన ధర్మం ప్రకారం నడవాలి అని రాజ్యాంగము అనేది ఉంటే అందులో మొదటి లైన్ అది ఉండాలి. ఇక్కడ హిందూ మతం అనేది ఉంది. ఈ హిందూ మతమే అన్ని విషయాల్లోనూ, ఎందుకని 1000 ఏళ్ల పైన అగచాట్లు పడ్డ మతం. ఆ మతము అన్ని విధాలా కుంగిపోయింది, నాశనం అయిపోయింది. గుళ్ళన్నీ కూలినాయి, వేల కొద్ది దేవాలయాలని కూల్చేశారు. అవన్నీ మనం కట్టుకోద్దా? వాటి మీద మసీదులు కట్టారు. ఆ మసీదులను కూల్చి మళ్ళీ గుళ్ళు కట్టొద్దా? మనం కట్టుకోవాలి కదా. మరి ఎంత పని? వేదం పనికిరాదు, ఉపనిషత్తులు పనికిరావు, హిందూ మతం పనికిరావు అని విధవ కాలేజీ ఎడ్యుకేషన్ తెచ్చి ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా మనకి విషం నూరిపోసి మన చరిత్రని వక్రీకరించి వేదాలు, వేద విజ్ఞానాన్ని, వేదిక అఖండమైన మన వాడిన దాకా చూపించాడు. వైమానిక శాస్త్రం లాంటివి ఎన్ని రహస్యాలు ఉన్నాయి. వాటి మీద పరిశోధనలు చేసుకోవద్దు. మనం 1000 ఏళ్ల మనం వెనకబడ్డ తర్వాత దాన్ని పూర్తి చేయాలంటే రాజ్యాంగం రాస్తే అవి కదా రాయాల్సింది. ధర్మం అనే మాట ఉండదు, హిందూ అనేది మాట ఉండదు. సెక్యులర్ అని ఒక దయ్యం ఒకటి వచ్చి పడింది. సరే, దయ్యం అంటే ఏంటి? అన్ని మతాలని సమానంగా చూడటమని కదా. అట్లాంటప్పుడు వాడు ఏ మతం గురించి మాట్లాడకూడదు కదా. హిందూ మతం గురించేమో మాట్లాడరు, ఉన్నవన్నీ మైనారిటీల గురించే. మన రాజ్యాంగంలో మనందరికీ ఒక భ్రమ ఏంటంటే, మొదటి భ్రమేమో ఇదేదో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం కాబట్టి పవిత్రం అనేది. అది కాదు అనేది కనీసం కొద్ది మాత్రం రీసెర్చ్ చేస్తే, ఇప్పుడు నేను చెప్పినవి ఏమి రహస్యాలు ఏం కావు, మీరు హాయిగా చూస్తే చాలు మీకు కట్టల కొద్ది ఇన్ఫర్మేషన్ గూగులే ఇస్తుంది. రెండో భ్రమ ఏంటంటే, మనది సెక్యులరిజము, అన్ని మతాలని సమానంగా చూస్తామని. ఒక్క మైనారిటీ మతాలకు మాత్రమే ఉన్నది. తర్వాత మనకు రాజ్యాంగ రక్షణలు ఉన్నాయని, మన మేధావులు, మనకు పెద్దవాళ్ళు ఉన్నారు. మనకు ప్రాబ్లం ఏంటంటే మన పెద్దవాళ్ళకే బుద్ధులు సరిగ్గా లేవు. అందుకని వాళ్ళు ఏమంటారంటే, మనం ఏదైనా చట్టబద్ధంగా మాట్లాడాలి, చట్టం ప్రకారం పోవాలి, రాజ్యాంగాన్ని హక్కుల కోసం, మన రాజ్యాంగం ప్రసాదించిన హక్కుల కోసమే మనం చేయాలి. చట్టబద్ధంగా అంటే మన కోర్టు పక్షులం కావాలి, కోర్టుల చుట్టూ తిరగాలి, ఎక్కడ ఏదొచ్చినా కోర్టు ఈ కోర్టుకి ఆ కోర్టుకి తప్ప స్ట్రీట్ ఫైట్ వద్దు, బయటికి రావద్దు, అదే గొప్పతనమయ్యా అని చెప్పేటువంటి పనికి మాలిన పైత్యాన్ని మన వాళ్ళందరూ నూరిపోసారు. అందువల్ల ఏమైందంటే మనకి ఒక భ్రమ ఏర్పడింది. ఈ రాజ్యాంగం అనేది చాలా పవిత్రమైన వస్తువు, ఇందులో మనకి హిందువులకి చాలా పెద్ద రక్షణలు ఉన్నాయి. ఈ రక్షణలు రాకుండా ఇగో ఈ పార్టీ వాడు, ఆ పార్టీ వాడు, ఈ కాంగ్రెస్ వాడు వచ్చి అడ్డం కొట్టారు.
కాబట్టి ఏ నరేంద్ర మోడీ లాంటి వాడు కనుక వచ్చేసాడంటే మొత్తం ప్రాబ్లం అంతా అయిపోయి హిందువులందరికీ హిందూ రాజ్యం వస్తుంది అని ఒక భ్రమ. ఈ భ్రమంలో ఏమైందంటే మనము ఈ సంగతి గుర్తించాలి. మన రాజ్యాంగంలో సుప్రీంకోర్టు 50 ఏళ్ల కింద ఒక తీర్పు చెప్పింది, స్పష్టంగా చెప్పింది. ఒక సుప్రీంకోర్టు ఒక జడ్జి కాదు, 9 మంది సుప్రీంకోర్టు జడ్జి న్యాయమూర్తులు రాజ్యాంగ ధర్మాసనంలో చెప్పారు. ఆర్టికల్ 25 నుంచి 30 దాకా 6 అధికరణాలు ఉన్నాయి. ఇవన్నీ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, మత స్వాతంత్రానికి సంబంధించి 6 అధికరణాలు ఉన్నాయి. ఈ అధికరణాలు ఏమైతే ఉన్నాయో అవి మైనారిటీలకు మాత్రమే ఉద్దేశించినవి. హిందువులకి, మెజారిటీ కమ్యూనిటీకి మత స్వాతంత్రం అవసరం లేదు సుప్రీంకోర్టు చెప్పింది.